1025 సంవత్సరాల చరిత్రను కలిగి భూత పిశాచులు సైతం ఈ గంగపట్నం గ్రామంలోకి ప్రవేశించాలంటే వణికిపోయే దివ్య శక్తులు అధిష్ఠించిన ఆలయం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానం నిర్మాణం వెనుక శాక్తేయ మతస్థులు ఉన్నారు. హిందూ ధర్మంలోని ప్రధాన సంప్రదాయాల్లో ఒకటిగా ఉన్న మతం శాక్తేయ మతం. మీరు దేవస్థానం దగ్గర ఉన్న అమ్మవారి చరిత్ర బోర్డును చూస్తే అందులో శాక్తేయ మతస్థులు నిర్మించారు అని ఉంటుంది. వీళ్ళు ఒక ఆలయాన్ని నిర్మించాలంటే ఆషామాషిగా నిర్మించారు. అన్ని శాస్త్రీయ ప్రమాణాలు, తంత్ర, వాస్తు శాస్త్రం, అగమ నియమాలు, పవిత్రమైన శాంతియుతమైన ప్రదేశాలు, నదీ తీరాలు, పర్వత శిఖరాలు, అరణ్య ప్రాంతాలు, దివ్య శక్తులు అధిష్ఠించిన ప్రదేశాన్ని ఎంచుకొని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ఆలయాన్ని నిర్మిస్తారు. వీళ్లకు అనుగుణంగానే శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ప్రదేశం అన్నిటికీ అనుకూలించి ఉత్తర ముఖద్వారం పక్కనే సముద్రం, అన్ని తంత్ర వాస్తుకి అనుకూలించి ఈ ఆలయాన్ని 1100 సంవత్సరంలో నిర్మించారు. శాక్తేయులు నిర్మించిన ఆలయాలు చూసుకుంటే అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయం, త్రిపురలోని త్రిపుర సుందరి ఆలయం, వెస్ట్ బెంగాల్ లోని కాళీఘట్ ఆలయం, జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణవ దేవి ఆలయం, తమిళనాడులోని మీనాక్షి దేవి ఆలయం, ఇలా ఇంకా ఎన్నో ఆలయాలు ఈ మతస్థులు నిర్మించారు. వీటిలో గంగపట్నంలోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో వారు నిర్మించడం చాలా విశేషం. ఈ ఆలయం నిర్మించడం ఒక విశేషం అనుకుంటే తరువాత చాముండేశ్వరి అమ్మవారి శక్తిని ప్రతిష్ఠించడానికి కొన్ని వందల హోమాలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, మంత్రతంత్రాలతో, అన్నదానాలు, బ్రహ్మోత్సవాలతో ఆలయం మొత్తం ఒక వెలుగు వెలిగేలా పూజలు జరుపుతారు. భూత పిశాచులు సైతం దూరంగా ఉంటాయి ఈ ఆలయ శక్తికి. ఈ తల్లి చల్లటి దీవెనతో, అందుకే కాబోలు పచ్చని పంటలతో, చేపల రొయ్యల చెరువులతో, ప్రశాంత వాతావరణంతో, బీచ్ వాతావరణంతో సస్య శ్యామలంగా ఉంటుంది ఈ ఇందుకూరుపేట మండలం. ఇంత గొప్ప చరిత్ర గల ఆలయం మన నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం గంగపట్నం గ్రామంలో ఉంది అంటే పూర్వజన్మల సుకృతం. అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్న ఈ ఆలయంలో 415 సంవత్సరాల తరువాత అంటే 1515లో చంద్రగిరి రాజులు అయిన చెన్నప్పరాయుడు కాలంలో ముఖమండపమును శ్రీ అమ్మవారి ఆలయం ద్వారపాలకులను పునఃప్రతిష్ఠ చేసినట్టు దక్షిణ ద్వారము పైన అచ్చ తెలుగులో రాయబడుచున్నది. ఈ చంద్రగిరి రాజుల ఆధ్వర్యంలో ఈ ఆలయం మరో స్థాయి శాక్తేయ మతస్థులతో శక్తివంతంగా మారిన ఆలయం తరువాత 1515లో చంద్రగిరి రాజుల ఆధీనంలో అభివృద్ధి చెందింది. తరువాత నెల్లూరు జిల్లా నలుమూలలకు ఈ ఆలయ ప్రాముఖ్యత అందరికీ తెలియడంతో చాముండేశ్వరి అమ్మవారిని దర్శించడానికి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల నుంచి భక్తులు తరలివచ్చారు. అనంతరం ఇంకా భక్తుల సౌకర్యార్థం 2009లో పునఃప్రతిష్ఠ గావించి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు చాముండేశ్వరి అమ్మవారికి మహా కుంభాభిషేకంలో నిర్వహించారు. ఈ ఆలయం నందు పడమరన కోనేరు కలదు. ఈ ఆలయంకు మానసిక వ్యాధులు, గ్రహదోషములు, సంతానం లేని వారు, మనశ్శాంతి లేని వారు చాముండేశ్వరి అమ్మవారిని గట్టిగా కోరికలు కోరుకుని భారమంతా ఏదే తల్లి అని వేడుకొని కోనేరులో స్నానమాచరించి భక్తితో 40 రోజులు 108 ప్రదక్షిణలు శ్రీ అమ్మవారిని సేవించుకుంటే కోరికలు తప్పక నెరవేరుతాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జూన్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలానే ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు విపరీతంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలానే ఈ ఊర్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు మాంసాహారం ఈ గంగపట్నం గ్రామ ప్రజలంతా అస్సలు ముట్టరు. ఈ తల్లి ఆలయం అష్టాదశి శక్తి పీఠాల్లో 4వ పీఠముగా చాముండి క్రౌంచ పట్టణము గంగపట్నంగా విరాజిల్లుచున్నది. ఈ ఆలయం నెల్లూరు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో మైపాడు బీచ్ కి రూట్ లో గంగపట్నం గ్రామంలో వెలిసి ఉంటుంది. ఈ ఆలయంకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. పార్ట్ 1